ఒకప్పుడు హైదరాబాద్లో కూడా అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఈ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తాయని చెప్పారు. ఆ రోజు అంటే కొన్న వాళ్ళు అదృష్టవంతులు, కొందామని వదిలేసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం బాధపడారు. సో వన్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి అదంతా కంప్లీట్ అయిపోతే ఈ ఎగ్జిట్లో కొన్న వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది రాబోయే 5 సంవత్సరాలు? అంటే ఇప్పుడు ఎందుకంటే ఆ ఎగ్జిట్ ఇప్పుడు ఓవరాల్ చుట్టూ మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్సే ఉన్నాయి కంప్లీట్గా. టోటల్ మీరు ఎక్కడైనా తీసుకుని మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్సే ఎకరాలను దొరుకుతుంది అక్కడ. సో ఇప్పుడైతే మనకి ఒక రీజనబుల్ రేట్కి అయితే దొరుకుతాయి. సో ఈ రోడ్ కంప్లీట్ అయిపోయి 5 years తర్వాత ఎంత అప్రిషియేషన్ వస్తుంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, దీంట్లో అగైన్ ఇన్వెస్ట్మెంట్స్కి మనం 3 సెగ్మెంట్గా డివైడ్ చేద్దాం. ఓకే, 3 సెగ్మెంట్గా అంటే ఇప్పుడు చూడండి, ఒకటి కొంచెం లో మిడ్ సెగ్మెంట్ అండి. వాళ్ళు ఏదో ఫ్యూచర్లో డెవలప్ అయితే అమ్ముకుందాం లేదా ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశంతో కొనేవాళ్ళు ఉంటారు. ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే ఇన్కమ్ గ్రూప్ కింద వస్తారు. అంటే నేను ఒక పెద్ద ల్యాండ్ ఒక 2000 గజాలు కొంటాను, డెవలప్మెంట్కి ఇస్తాను. ఇలాగా 5-10 yearsలో మంచి డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడబోతున్నాం. సో అపార్ట్మెంట్స్ డెఫినెట్గా వస్తాయి కదండి. సో 1000 గజాల్లో మంచి అపార్ట్మెంట్ అవుతుంది, ఒక 20-30 ఫ్లాట్లు కట్టచ్చు. సో ఆ ఉద్దేశంతో కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫ్యూచర్లో గేటెడ్ కమ్యూనిటీస్ కానీ పెద్ద పెద్ద లేఅవుట్స్ వేద్దామనే ఉద్దేశంతో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారండి. సో నాకు అడిగితే లేఅవుట్స్ వేయాలి అనుకుంటే ఈ 3 kilometer రేడియస్లో తీసుకుంటే ఈజ్ రైట్ డెసిజన్ అని చెప్పవచ్చు. ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి, రేపు పొద్దున డెఫినెట్గా అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉండవండి. ఓకే, డెఫినెట్గా ఉండవు. సో డెఫినెట్గా లేఅవుట్స్ డెవలప్ అవుతాయండి. కొంతమంది లేఅవుట్స్ వేస్తారు, కొంతమంది ల్యాండ్స్కి పార్ట్గా డివైడ్ చేసి అమ్ముతారు. అంటే ఇప్పుడు చూడండి, ఫామ్ ల్యాండ్స్ మన అట్లా ఒక 600 yards 1000 yards అట్లా కూడా అమ్మకం జరుగుతుందండి. ప్లస్ ఈ లేఅవుట్స్లో బిట్స్ కొనే వాళ్ళు ఉంటారు, 200 గజాలు 300 గజాలు ఫ్యూచర్లో ఇల్లు కట్టించుకుందాం అనే ఉద్దేశంతో డెఫినెట్గా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారండి. సో ఈ 3 categories-ని దృష్టిలో పెట్టుకొని ఆ ఏ సెగ్మెంట్కి ఎవరు వస్తారో వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. డెఫినెట్గా చేస్తారు. కొంతమంది ఏంటంటే మనీ ఉన్నాయి కూడా అసలు ఏం చేయాలి అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైతే నేను ఒకటే సజెషన్ ఇస్తానండి, ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఒక 10-15-20 ఎకరాలు కొని ఉంచండి. ఇప్పుడు కాదు, 5 years తర్వాత మీరు లేఅవుట్ వేయండి, డెఫినెట్గా అది మీకు మంచి రిజల్ట్ వస్తుంది, మంచి రిటర్న్స్. అంటే కన్ఫ్యూజ్లో ఉండాలందరికంటే మనం కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే 5 years గ్యారంటీ గవర్నమెంట్, నో డౌట్ అందులో. అవును. సో అమరావతి అయితే ఖచ్చితంగా 3.5 సంవత్సరం అన్నారు, 5 సంవత్సరాలు వేసుకుందాం. ఖచ్చితంగా అమరావతి అయితే ఏదో రూపంలో అయితే ఒక ఆకారానికి అయితే వస్తుంది. అమరావతి రాజధాని అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అవును. సో ఎటువంటి అనుమానం లేకుండా ఈ 5 సంవత్సరాల రాజధానిలో జరిగే పనులను దృష్టిలో పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఎవరు ఇన్వెస్ట్ చేసినా కానీ ఇదే రైట్ టైము. ఆ తర్వాత మనం కొందామన్నా కూడా అక్కడ ల్యాండ్లు మనకి అందుబాటులో ఉండవు అని ఎక్స్పర్ట్స్ మనతో కొంతమంది చూడటం కూడా జరిగింది, మనం చూడటం కాదు. అంతే. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇదంతా మాట్లాడుతుంది. ఒక కన్ఫ్యూజ్ వాతావరణం వదిలేసి, అంటే ఎవరైనా సరే ఇంటర్వ్యూలు చూసో లేకుంటే ఎవరో చెప్పారని కాకుండా స్వయాన వాళ్ళే విజిట్ చేసి ఆ లొకేషన్స్, అక్కడ ఉన్న ప్రైజెస్, భవిష్యత్తు అక్కడ ఏం రాబోతున్నాయి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయమని కూడా మనం చెప్తున్నాం. ఇది మన ఇంటర్వ్యూలు చూసో లేకుంటే ఎవరో చెప్పారు లాంటి మీరు లాంటి వాళ్ళు చెప్పారు గుడ్డిగా కొనేయటం కాకుండా స్వయాన వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి ఇన్వెస్ట్ చేయమంటే కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేగంగా కూడా పనులు జరగబోతున్నాయి. అక్కడ ఈ కన్ఫ్యూజ్ వాతావరణం నుంచి బయటపడమని కూడా మనం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. డెఫినెట్గా అండి, మనం ఫ్యూచర్ ఎస్టిమేషన్ లేకుండా, ఫ్యూచర్ అనాలిసిస్ లేకుండా మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయ్యో తక్కువ దొరుకుతుంది కదా కొనేస్తే మన తర్వాత బాధపడదు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మనం కొనాలి అంటే ఫ్యూచర్లో అక్కడ ఏం వస్తుంది, ఇప్పుడు ఓవరాల్ చుట్టూ డెవలప్మెంట్ వస్తుంది, కానీ ఎటువంటి డెవలప్మెంట్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలండి. సో అది చూడాలి. ప్లస్ రెండోది డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది రైట్ టైం అండి. ఈ మధ్యకాలంలో ఎన్ఆర్ఐలు కూడా అమరావతి వైపు చూస్తున్నారని వినిపిస్తున్న మాట. అవునండి, ఎంతవరకు నిజం? కరెక్టేనండి. ఎన్ఆర్ఐస్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అక్కడ ఆసక్తి చూపుతారు? ఎన్ఆర్ఐస్ అంటే ఎక్కువగా మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూస్తున్నారు అమరావతి కాబట్టి రైట్ టైం టు ఇన్వెస్ట్ అని. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు చిన్న మేము కొంటారు సార్, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కోట్లో ఇన్వెస్ట్. వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? ఆలోచన ఒకటేనండి, అయితే ఫ్యూచర్లో డెవలపర్ అవ్వాలి, ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్మెంట్స్కి ఇవ్వాలి, ఏదో ప్రాజెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా వరకు జనాలు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని చూస్తున్నారు, పర్టికులర్ ఎన్ఆర్ఐస్. చాలా మంది హైదరాబాద్తో అమరావతిని పోలుస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? అంటే ఒకటండి, ఆ విజన్తో ముందుకెళ్తే డెఫినెట్గా మనం 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్, అవును, అమరావతిని కొత్తగా పురుడు పోసుకుంటున్నారు రాజధాని. అవును.
ఎలా పోల్చడం అనేది నాకు ఇప్పుడు దానికి అట్లా మనం అంటే ఈ కంపారిజన్ అయితే లేదండి ఆనెస్ట్లీ. ఇప్పుడు న్యూ రాయ్పూర్ మనం చూసాం కదండి, బాగానే డెవలప్ చేశారు. ఒకప్పుడు రాయ్పూర్ ఉండేది సిటీ, ఓకే నయా రాయ్పూర్ అని కొత్తగా డెవలప్ చేశారు, బాగానే డెవలప్ చేశారండి. సో దానికి దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇంకా అమరావతి చాలా బాగా డెవలప్ అవుతుంది. అమరావతి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన డెఫినెట్గా నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్ ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. ఎస్. సో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది మంచిగా జరుగుతున్నంతకాలం వాళ్ళకి ఎప్పుడు మేము ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అవునండి. సో మొత్తం పరిణామాలు అయితే కొంత శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి. సో బడ్జెట్ మనకి ఉన్న బడ్జెట్ని బట్టి ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్ ఉంది కోర్ క్యాపిటల్ ఏరియాలు చేసుకోవాలంటే కోర్ క్యాపిటల్ ఏరియా కూడా కొనుక్కోవచ్చు. మంచి రేట్లు ఉన్నాయి. రేట్ల విషయంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకసారిగా రేట్లు పెరిగిపోయాయి అక్కడ. అవునండి. నెక్స్ట్ ఇప్పుడు కానీ వేచి చూద్దాం కొంతకాలంలో కొంతమంది ఆలోచనలో పడ్డారు. ఎంతవరకు రేట్లు పెరిగాయా, పెంచేశారా, డిమాండ్ తగ్గట్లు అక్కడ రేట్లు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారా? ఒకటండి, బేసిక్గా మళ్ళీ అగైన్ క్యాపిటల్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా రేట్లు అయితే పెరిగాయండి. కానీ ఇది ఎండ్ కాదు. కాదు తగ్గుతాయని కొంతమంది ఆలోచనలు. ఛాన్స్ లేదండి, తగ్గే ఛాన్సే లేదు. అది భ్రమాది, తగ్గదు. డెఫినెట్గా గ్రో అవుతుంది. ఏ విధంగా గ్రో అవుతుందంటే లొకేషన్ బట్టి, డెవలప్మెంట్స్ బట్టి గ్రో అవుతుందండి డెఫినెట్గా. బయర్ రైట్ టైమా, సెల్లర్ రైట్ టైమా? బయర్కే రైట్ టైం, సెల్లర్కి ఇది రైట్ టైం కాదు. ఆఫ్టర్ 5 years రైట్ టైం అండి. రైట్ టైం అంటే ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, కొంతకాలం వేచి చూసే వాళ్ళకి అయితే మంచి టైం అంటారు. మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఎంతకి కొంటే ఏ ప్రైజ్కి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఏ లొకేషన్స్ గ్రో అవుతుంది అంటే ఇండస్ట్రియల్ వైజ్గా, రెసిడెన్షియల్ వైజ్గా ఓకే అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అనాలిసిస్ జరుగుతున్నాయి. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వద్దండి. ఎందుకంటే ప్రతి రూపాయి అక్కడ పెట్టేది వాళ్ళ కష్టార్జితం. వాళ్ళందరూ బాగుండాలని 100% మనం కొన్ని చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్స్ కూడా. సో ఎందుకంటే తెలిసి తెలియకుండా మనం చెప్పి తొందరపడి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఇలాంటివి వద్దు. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ తోటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఉంటుందని కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్లీ. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. అంతే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తున్నాయి. ఇప్పుడు బాబు గారు తీసుకునే స్టెప్స్ని బట్టే అక్కడ ఎలా ఉంటుందని కూడా వేచి చూస్తున్నారు చాలామంది. కానీ బట్ ఇదైతే రైట్ టైం అని చెప్పడానికి అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.